Hi, today we are going to discuss about relational operators and logical operators. అంటే రిలేషనల్ ఆపరేటర్స్. సో, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే సేమ్ డేటా టైప్‌ని కంపేర్ చేయొచ్చు. లేదంటే డిఫరెంట్ డేటా టైప్స్‌ని కంపేర్ చేయొచ్చు. ఒకసారి నేను ఇక్కడ ప్రాపర్‌గా మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతాను. రిలేషనల్ ఆపరేటర్‌లో ఏముంటాయంటే మనకి గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, సమ్ నాట్ ఈక్వల్ టు, అంటే ఈ టైప్ ఆఫ్ సమ్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రింట్ 2 లెస్ దాన్ 2 లెస్ దాన్ 2 షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఆన్సర్ ఎలా వస్తుందంటే బులియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో యాక్చువల్గా మనకి సి జావా అంటే సిలో ఆల్మోస్ట్ 1 అయితే ట్రూ అని, 0 అయితే ఫాల్స్ అని మనకి తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి కంఫర్టబుల్గా ప్రింట్ 2 లెస్ దాన్ 2. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 2 లెస్ దాన్ 2 కరెక్టా? కాదు. సో అందుకే మనకి ఏమైంది, ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ 2 ఈక్వల్ టు 2. సో ఎంటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ప్రింట్ 2 ఈక్వల్ టు 2 అనగానే మనకి ఏమైంది ఆన్సరు ట్రూ అనేది. ఎందుకంటే ట్రూ 2 సో 2 ఈక్వల్ టు 2 అనేది ట్రూ కాబట్టి సో డైరెక్ట్గా మనకి ఏం ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా జస్ట్ అనదర్గా కొన్ని చేసి చూద్దాము. కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే కొంతమంది ప్రింట్ 2 ఈక్వల్ టు 2 అంటారు, 2 ఈక్వల్ టు 2 అంటారు. ఇక్కడ ఇది ఏంటంటే పైథాన్ అనేది ఇలా యాక్సెప్ట్ చేయదు. మనం ప్రాపర్గా ఇది ఇలాగే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి డబుల్ ఈక్వల్ టు అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనకి 2 ఈక్వల్ టు దట్ మీన్స్ 2 అనేది 2 ఈ రెండు సేమ్ అవుతుంది. సేమ్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ట్రూ అనే ఆన్సర్ అనేది డిస్ప్లే. దట్ మీన్స్ బులియన్. ఏ టైపు? బులియన్ టైప్. సో ఇక్కడ మనకి డబుల్ ఈక్వల్ టు కాకుండా జస్ట్ సింగిల్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్స్ కెనాట్ కంటైన్ అసైన్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకి డబుల్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి, మనం ఇక్కడ ఓన్లీ సింగిల్ ఈక్వల్ టు మెన్షన్ చేసినాం. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇది మనం కొన్ని పాసిబుల్ మిస్టేక్ చేసే కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రింట్ ఇంకొక వేరే అనదర్ పాసిబుల్ మిస్టేక్. ఎక్కడ మీరు చూడండి, 2 3 లెస్ దాన్ ఈక్వల్ టు 3. ఇక్కడ చూడండి, అంటే చాలామంది ఏంటంటే ఇగో ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్న దగ్గర ఒక సమ్ స్పేస్ అనేది ఇస్తారు. ఆ స్పేస్ ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది తీసుకోదనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. యాక్చువల్గా సింటాక్స్ని మనం క్రాస్ చేసిన, అంటే సింటాక్స్ని ఫాలో కాలే, రైట్. సో ఇక్కడ సింటాక్స్ని ఫాలో కాలేదు కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకి ఎర్రర్ విల్ బి అక్కర్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. నేను ఏమంటానంటే ఇక్కడ మనం నార్మల్గా ప్రింట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఎందుకు ట్రూ అయిందంటే మనకి ఇక్కడ ప్రాపర్గా చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనకి ఇక్కడ ఏ గ్యాప్ లేదు, అంటే ఇది సింటాక్స్ అనమాట. ఓకే, అంటే మన సింటాక్స్ని ఫాలో అయిపోతే ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది 2 మిస్టేక్స్, అంటే పాసిబిలిటీ మిస్టేక్స్ అనేది ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్. ఇందాక ఆల్రెడీ మనం కంపేరింగ్ నెంబర్స్ 2 ఈక్వల్ చేసాం కదా, సేమ్ అది ఒక టాపిక్ అనమాట. సరే, ఓకే, అగైన్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్. ఓకే, నో ప్రాబ్లం. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇక్కడ ఏంటది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దట్ మీన్స్ కండిషన్ ఈజ్ ట్రూ. ఎస్, అవుట్పుట్ ఏంటది 2. సో తర్వాత నెక్స్ట్, సార్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను, అది ఇంటూ, 3 తీసుకున్నాను, అది ఇంటే, బట్ ఇక్కడ నేను ఫ్లోట్ తీసుకున్నా, తీసుకో, నో ప్రాబ్లం. అది కూడా 2.52 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.42 కంట్రోల్ షిఫ్ట్. ఇక్కడ చూడండి, ఈ 2.42 కాడికి ఇది మనకి గ్రేటర్ దానా కాదా, దట్ మీన్స్ బిగ్గా కాదా. సో అది వచ్చి మనకి ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ కంపారిజన్, దీన్ని కంపారిజన్ నెంబర్స్ అంటారు, కంపారిజన్ ఇంటీజర్ అంటారు. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఇంటూ అంటే ఇంటీజర్కి ఫ్లోట్కి కంపారిజన్ చేద్దాం ఒకసారి. ఓకే, ప్రింట్ 12 ఈక్వల్ టు 12.0, రైట్. నెక్స్ట్ ఎంటర్. ప్రింట్ 12 ఈక్వల్ టు 12.0.
1. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మీరు చూడండి, ఓకే, ఇక్కడ చిన్న లాజిక్. ఏంటి సార్ ఆ లాజిక్ అంటే ప్రింట్ 12 ఈక్వల్ టు 12.0. అసలు యాక్చువల్గా ఇనిషియల్గా ఆల్రెడీ మనకి ఇక్కడ కంపారిజన్ ఇది ఏ టైపు, ఏ డేటా టైప్ అంటే ఫ్లోట్. ఇది అందరికీ తెలిసిందే, రైట్? ఇక్కడ యాక్చువల్గా మనకి 12 ఇచ్చిండు. 12 అంటే ఏంటది, ఇంట్. సో మనకి ఇక్కడ కంపారిజన్ చేయాలంటే మనకి ఏమైనా పాసిబిలిటీ అనేది జరుగుతుందా లేదా అనేది ఆన్లైన్ దట్ మీన్స్ కంపైలర్ ఆటోమేటికల్గా ఏం చేస్తాడంటే ఇది ఫ్లోటింగ్ కింద మీన్స్ 12.0 కింద కన్వర్షన్ చేసుకొని 12.0 అన్నా 12 అన్నా ఒకటే కాబట్టి సో 12 ఈక్వల్ టు 12.0 ఏమవుతుంది, కండిషన్ అనేది ట్రూ అయింది. ఇక్కడ చూడండి 12 ఈక్వల్ టు 12.1 అంటే ఇక్కడ యాక్చువల్గా 1 అనేది ఇది డిఫరెంట్, సో డిజిట్స్, రైట్? సో ఫ్లోటింగ్ పాయింట్లో, ఓకే, ఈ ఫ్లోటింగ్ డేటా టైప్ పాయింట్స్లో మనకి ఏంటంటే పాయింట్స్లో ఉంటుంది కాబట్టి 12.1 ఉంది, ఇక్కడ 12.0 ఇది, రైట్? సో సేమా కాదు, సో అందుకే ఏమి ఇచ్చిండి ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం నెంబర్స్నే కాదు మనం ఇక్కడ ఏం కంపేర్ చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ కూడా కంపేర్ చేయొచ్చు, రైట్? స్ట్రింగ్స్ని కూడా కంపేర్ చేయొచ్చు. ఒక స్ట్రింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏబిసి, క్యాపిటల్ సమ్ ఏబిసి, ఓకే, రైట్? ఈక్వల్ టు అగైన్ ఏబిసి, ఓకే, ఎంటర్, ప్రింట్ సిబిఏ నాట్ ఈక్వల్ టు పెడదాం, నాట్ ఈక్వల్ టు ఏబిసి, ఓకే. ఇక్కడ మీరు చూడండి ఎస్. సో మనకి 2 అనే దట్ మీన్స్ ట్రూ, 2 ఆన్సర్స్ కూడా మనకి ఏం వచ్చినాయంటే ట్రూ వచ్చింది, రైట్? సో ఎందుకు వచ్చినా ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా విత్ ఇన్ ది డబుల్ కోట్స్ మనకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పారంటే స్ట్రింగ్, రైట్? సో ఇది కూడా విత్ ఇన్ ది డబుల్ కోట్స్, ఇది స్ట్రింగ్. అంటే ఇక్కడ మనకి 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తున్నాం, రైట్? ఓకే, ఈ 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏబిసి, సో అందుకే మనకి ఏమైంది, ట్రూ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ సిబిఏ నాట్ ఈక్వల్ టు ఏబిసి, రైట్? సో ఇక్కడ సిబిఏ అనేది ఏంటి, ఇది ఒక స్ట్రింగ్, ఇక్కడ ఏబిసి అనేది అనదర్ స్ట్రింగ్. ఇది మనకి సేమా కాదు. సో ఇక్కడ మనకి ఏంటంటే పైథాన్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి కొంచెం కేస్ సెన్సిటివ్. సో సార్ మీకు డౌట్ రావచ్చు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ చాలామందికి వస్తుంది డౌట్ ఏంటి సార్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రింట్ అన్నాం క్యాప్స్ ఏబిసి, ఓకే, ఈక్వల్ టు ఇక్కడ నేనేం చేసినంటే ఇలా ఇచ్చా. ఇప్పుడు మనకి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తుంది అనేది ఒకసారి థింక్ అబౌట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ నా పాయింట్ ఏంటంటే ప్రింట్ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ టు స్మాల్ ఏబిసి. సో ఇక్కడ నేను దీని కేస్ సెన్సిటివ్ అని నేను అంటా. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్ట్రింగ్లోనేమో క్యాప్స్ ఇచ్చారు, సెకండ్ స్ట్రింగ్లోనేమో స్మాల్ లెటర్స్ ఇచ్చారు, స్మాల్ లెటర్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ పైథాన్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇచ్చింది ఏమో క్యాపిటల్ లెటర్స్, మీరు ఇక్కడ ఇచ్చింది ఏమో స్మాల్ లెటర్స్. సో అందుకే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? ఓకే, సో కేస్ సెన్సిటివ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రింగ్స్ అండ్ క్వాలిటీ ఆపరేటర్స్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తానంటే ఇందాక ఇంటూ టు ఫ్లోట్ కంపారిజన్ చేసాం, నెక్స్ట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ కంపారిజన్ చేసాం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బులియన్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ స్ట్రింగు, నెక్స్ట్ ఇంటూ స్ట్రింగ్, ఫ్లోటు స్ట్రింగ్. సో ఇది చేసి చూద్దాం ప్రాక్టికల్గా అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో ప్రింట్ ట్రూ ఈక్వల్ టు ట్రూ, ఓకే, ఎంటర్, ప్రింట్ 1 2 3 ఈక్వల్ టు 1 2 3, ఓకే. నెక్స్ట్ ప్రింట్ 1.1 ఈక్వల్ టు డబుల్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో మనం ఏం మెన్షన్ చేద్దామంటే 1.1, రైట్? సో ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొడదాం. ఇక్కడ చూడండి మీరు అన్నీ ఫాల్స్ వచ్చినాయి, రైట్? అన్నీ ఫాల్స్ వచ్చినాయి. సార్ ఎందుకు సార్ ఫాల్స్ వచ్చినాయి అని అంటే ఇక్కడ మీరు
ఇచ్చిందేమో ట్రూ. యాక్చువల్గా ఇది బులియన్, రైట్? ఏ డేటా టైపు? విచ్ డేటా టైప్? బులియన్, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చింది ఏంటిది? స్ట్రింగ్. సో అంటే ఇక్కడ మనకి ఈక్వాలిటీ ఎలా అవుతుంది? గాట్ ఇట్ మై పాయింట్? సో అందుకే మనకి ఇక్కడ ఫాల్స్ అనేది డిస్ప్లే జరగడం జరిగింది, రైట్? ఇక నెక్స్ట్ 1 2 3. 1 2 3 అంటే ఆల్వేస్ ఇది మనకి ఇంట్ డేటా టైప్. ఈ ఇంట్ డేటా టైపు వాల్యూ అనేది, దట్ మీన్స్ ఇంటీజర్ వాల్యూ. ఇక్కడేమో స్ట్రింగ్, ఇక్కడ ఇచ్చింది ఇంటూ, ఇక్కడ ఇచ్చిందేమో స్ట్రింగ్. సో ఎలా పాసిబుల్ అవుతుంది ఇది ట్రూ అని, రైట్? సో అది అందుకే మనకి ఫాల్స్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ చూడండి 1.1. ఈ 1.1 అనేది ఏంటంటే ఫ్లోటింగ్, రైట్? సో ఫ్లోట్ డేటా టైప్, రైట్? ఇక్కడ ఇచ్చిందేమో స్ట్రింగ్, ఓకే? సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఆటోమేటికల్గా 1 దట్ మీన్స్ ఫాల్స్ అనేది డిస్ప్లే చేయటం జరిగింది. సో ఇది రిలేషనల్ ఆపరేటర్ సంబంధించిన కొన్ని టాపిక్స్. అంటే ఏంటంటే ఈ రిలేషనల్ ఆపరేటర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే? సో మనకి ఇంట్ టు ఫ్లోట్ కంపారిజన్, స్ట్రింగ్ టు ఫ్లోటు, స్ట్రింగ్ టు ఇంట్, నెక్స్ట్ స్ట్రింగ్ టు బులియన్ అనేది కూడా కంపారిజన్ ఎలా చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫ్లోట్ ఇంట్ అనేది ఎలా కంపారిజన్ చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్లు ఏంటంటే మనకి అండ్, ఆర్, నాట్. అంటే మనకి ఒక యూజర్ అనేవాడు ఎలా మాట్లాడతాడు? అండ్, ఏంటి అండ్, ఓకే? అదే మనకి సి లాంగ్వేజ్ కానీ, అంటే మనకి అడ్రస్ అనే ఒక సింబల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తారు. బట్ ఇన్ మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, లాజికల్ అండ్ ఆపరేటర్లో ప్రింట్ ట్రూ ఈక్వల్ టు సారీ ట్రూ, ఏ అండ్ ట్రూ, రైట్? షిఫ్ట్ ఎంటర్, ట్రూ, ఓకే? ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే when the condition, that means both condition are true, then automatically that will be output is generated true. That means true, okay? So after that output em vastadi true. So when the both condition true, after that we will get true, okay? Next true or false, print true, a and false, ఓకే? షిఫ్ట్ ఎంటర్, మ్యాక్సిమం ఫాల్సే. ఇక్కడ మనకి ట్రూ అయినప్పుడు మాత్రమే, అంటే వెన్ వీఆర్ యూజింగ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, లాజికల్ అండ్ యూజ్ చేసినప్పుడు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది? దెన్ ఆటోమేటికల్గా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. రిమైనింగ్ ట్రూ ఫాల్స్ ఉన్నా, నెక్స్ట్ ట్రూ ఫాల్స్ ఉన్నా, ఫాల్స్ ట్రూ ఉన్నా, ఏదున్నా కానీ మనకి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ ప్రింట్ ఫాల్స్, ఓఆర్ఆర్ ఫాల్స్, రైట్? షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మీరు చూడండి, ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. ఏది? వెన్ వీఆర్ యూజింగ్ ఆర్, ఓకే? లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు, అంటే ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. మీరు రిమైనింగ్ ఏ కండిషన్ చూసుకున్నా ఇక్కడ చూడండి, ట్రూ, ఓఆర్ఆర్ స్పేస్ ఫాల్స్, ఓకే? ఇదేమొస్తుంది? ట్రూ వస్తుంది. అంటే రిమైనింగ్ అని ట్రూ. సో నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మెయిన్ కరెంట్. అండ్ యూజ్ చేసినప్పుడేమో ట్రూ, దట్ మీన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, రిమైనింగ్ అన్ని ఫాల్స్. ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్, రిమైనింగ్ అన్ని ట్రూ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.